రైల్వే స్టేషన్ ఎదురు ఒక స్థలం మీకు తెలుసా? అది చాలా చీప్గా వస్తుంది. అలాగా? ఫ్లాట్స్ కట్టుకోవడానికి కూడా చాలా అనువుగా ఉండేటుంది. కాకపోతే దానిలో ఒక చిన్న చిక్కు ఉంది. ప్రస్తుతం ప్యాక్లేసి ఉన్నాయి. వాటిని మనం ఖాళీ చేయించుకోగలిగితే చాలా చీప్గా ఇస్తామని చెప్తున్నారు. ఏది ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్యాకల సంగతి? జస్ట్ ఆపోజిట్. రైటే, తక్కువ రేటుకి ఏమిటి, ఉచితంగా కూడా ఇస్తారు. మేము బొందులాగులు కట్టుకున్నప్పటి నుంచి జరుగుతాం. ఆ జనం గురించి మీకు తెలుసా? వాళ్ళని ఖాళీ చేయించడం గవర్నమెంట్ వాళ్ళగా వదిలేశారు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకేం ప్రయత్నం చేస్తావా? మూలని వద్దంటుంటే మా మధ్యలో నీదేంటి బావా? అతనితో ప్రయత్నం చేస్తానంటున్నాడు. చెయ్యవాడు, దానివల్ల డబ్బు ఖర్చే తప్ప ఏం ఫలితం. మన పాటలు కట్టేటప్పుడు కూడా నువ్వు ఇట్టకమాట తగిలిందిరా ఒక గుడ్డరా, అక్కడి నుంచి ప్రతి రాయి తగిలేస్తుందని నీకు ఆశ. మన ప్రయత్నం మనం చేస్తాం. చేయవయ్యా, తప్పకుండా ఫెయిల్ అవుతాం. ఆయన అలాగే మాట్లాడతాడు కానీ చీప్ గా వచ్చిందట మాత్రం వదలకు బాబు. తప్పకుండా ఫెయిల్ అవుతాం. అవుతుందిరా. ఏం చేశారు? ఎవరు? ఇంకెవరు? ఆ స్థలం కొన్న వాళ్ళే. అందులో ప్లాట్లు కడతారంట. అందుకే రాత్రికి రాత్రి ఎవరిని పంపించి ఖాళీ చేసేశారు. మీరు ఊరుకున్నారా? ఊరుకోకేం చేస్తాం గురు, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, డబ్బు ఉంది. అదంతా పోయి అడుగుదాం. ఇంకేం అడుగుతాం బాబు? రాత్రి రాత్రే చుట్టూ ప్రహరీ కూడా కట్టించేశారు. అసలు ఎవరో వాడు? జ్యోతి కన్స్ట్రక్షన్ వాళ్ళంట. వాళ్ళు ఎవరో మరి ఈ మధ్య వాళ్ళే కోట్లు కోట్లు సంపాదించారంట. కోట్లు.